Hi, this is Lakshmi. Welcome to Fitness Show. మనం చూసే వర్కౌట్ ఏంటిదంటే హ్యామ్స్ట్రింగ్ వర్కౌట్ అన్నమాట. హ్యామ్స్ట్రింగ్ అండ్ హిప్స్ వర్కౌట్. ఈ ఉమెన్స్ అందరికీ ఏంటంటే మోస్ట్లీ ఏంటంటే ఈ హ్యామ్స్ట్రింగ్ దగ్గర ప్లేసెస్లోనే ఎక్కువ ఫ్యాట్ అనేది ఉంటుంది. వాటికి గుడ్ టోనింగ్ ఎక్సర్సైజెస్. అది ఎలా టోనింగ్ అవుతాయి ఎక్సర్సైజ్ గుడ్ లుక్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళ ట్రైనింగ్ మనం చూస్తున్నాం. ఆ వర్కౌట్ ఏంటిదని వాళ్ళు మన ముందు డాక్టర్ సోనీ మ్యామ్ నేను ఇద్దరు చేసి చూపిస్తూ ఉంటాం. అది మీరు కూడా చూసి ఇన్స్పైర్ అయ్యి మీరు కూడా చేస్తే మీకు కూడా ఉన్న ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉన్నా కానీ గుడ్ టోన్ అప్ అవడానికి మంచి అవకాశం ఉంటుంది. ఈ గుడ్ వర్కౌట్ అనమాట. మ్యాక్సిమం ఏంటంటే ఇది యాక్చువల్లీ చెప్పాలంటే ఇది ఉమెన్స్ గురించి చేసిన వర్కౌట్. మెన్స్ కూడా చేసుకోవచ్చు ఈ వర్కౌట్ని. బట్ ఉమెన్స్ చేస్తే ఎక్కువ రిజల్ట్ ఎక్కువ వస్తుంది. గుడ్ టోనింగ్ ఎక్సర్సైజ్ వస్తుంది. అది ఎలా ఉంటుంది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ డేట్ వార్మప్ అనమాట. వార్మప్లు ఎలా చేస్తామంటే జస్ట్ ఫర్ సర్కిల్ లైక్ దిస్ సర్కిల్. ఇలా రౌండ్ సర్కిల్ వేసినట్లయితే టోస్ అప్ చేసి రౌండ్ సర్కిల్. వెరీ గుడ్ జాబ్ మ్యామ్. ఇలా టోస్ అప్ చేసి ఇలా జాగింగ్ చేసినట్లయితే జస్ట్ అంటే 30 seconds to 40 seconds ఇలా జాగింగ్ చేస్తే మోర్ ఎఫెక్టివ్ అనమాట. ఈ నీస్ మీద నుంచి కొంచెం కాఫ్ మీద మజిల్స్ నుంచి గుడ్ టోన్ అప్ అవడానికి రెండోది ఆ మజిల్స్ మీద అన్నింటి మీద వెయిట్ పడతానికి కూడా ఎందుకన్నా ఆస్కారం ఉంటుందన్నమాట. వెయిట్ పడి రెండోది ఏంటంటే అక్కడ ఏమన్నా జస్ట్ ఫర్ వార్మప్ అనమాట. మజిల్ లీన్ లుక్ రావడానికి కొంచెం జస్ట్ ఫర్ వార్మప్ చేస్తూ ఉండాలి. చేస్తే ఏంటంటే నెక్స్ట్ ఏమవుతుందంటే చెస్ట్ ఎక్కువ స్ట్రెస్ మీద పడుకోకుండా ఉంటుంది. గుడ్ టోన్ అప్ అవుతుంది అనమాట. ఓకే మ్యామ్ జస్ట్ స్టాప్. ఓకే జస్ట్ ఎస్ మ్యామ్ కమ్ ఎస్ మ్యామ్ 2 ఇది జస్ట్ మార్చ్ ఫస్ట్ లాగా జస్ట్ అప్ చేసి డౌన్ చేయడం వల్ల ఏమవుతుంది మనకి గుడ్ వార్మప్ అవుతుంది. వెరీ గుడ్ మ్యామ్. 4 5 6 7 8 9 10 more 9 more 7 more 6 more 5 more 4 more 3 2 only one. Stop మ్యామ్. 1 2 3 4 step backward come forward come knees come back 3 steps forward 3 steps back. ఇది యాక్చువల్లీ చెప్పాలంటే ఇది ఇంట్లో ఉండి ఎవరైనా చేసుకోవచ్చు ఈ ఎక్సర్సైజ్ అనమాట. జస్ట్ ఏంటంటే ఫస్ట్ ఫ్యూ మినిట్స్ ఇలా వార్మ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే హ్యామ్స్ట్రింగ్స్కి ఎలా చేస్తామనేది ఇప్పుడు చూద్దాం. కమ్ మ్యాక్సిమం. వెరీ గుడ్. జస్ట్ లిఫ్ట్ ద హెల్ప్. ఎస్ 3 సూపర్ 4 5 6 7 సూపర్ మ్యామ్ 8 9 10 స్టాప్ మ్యామ్. come back just up toes up forward and up like this. Very good. Toes up front and forward. ఇలా టోస్ నేను ఫ్రంట్ అండ్ ఫార్వర్డ్ చేసినట్లయితే ఆ మజిల్ అంతా రిలాక్స్ అవుతుంది. ఆ మజిల్ స్ట్రెస్ ఏమైనా పడుతుంది దాన్ని కూడా తగ్గడానికి రెండో చేస్తాం. గుడ్ వార్మప్ అవుతుంది. వెరీ గుడ్. ఓకే మ్యామ్. జస్ట్ స్ట్రెచ్ మ్యామ్. టోస్ అప్ టోస్ అప్ స్ట్రెచ్. ఎస్ మ్యామ్. జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ టోస్ అప్ మ్యామ్. ఇలా టోస్ అప్ చేయాలి. వెరీ గుడ్ మ్యామ్. ఇలా జస్ట్ హోల్డ్ ఇట్ ఫ్యూ సెకండ్స్ అనమాట. ఇలా ఫ్యూ సెకండ్స్ ఇలా హోల్డ్ చేసినట్లయితే మనకు కూడా గుడ్ ఈ మజిల్స్ మీద ఎక్కువ వెయిట్ పడుతూ ఉంటుంది. రెండోది ఏంటంటే ఆ నీస్ మీద కానీ ఆ షెల్ బోన్ మీద కానీ కూడా ఆ స్ట్రెస్ లెవెల్స్ తగ్గడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది అనమాట. వెరీ గుడ్. జస్ట్ ఫ్యూ సెకండ్స్. ఇది ఇంట్లో నుండి ఎవరైనా చేసుకోవచ్చు. ఇలాంటి వార్మప్ ఎక్సర్సైజ్ చేసుకుని ఏంటంటే లీన్ గుడ్ అనమాట. ఈ అప్ టు టోటల్ బాడీ అంటే లోయర్ బాడీ మొత్తం కూడా మనకి గుడ్ టోన్ అప్ అవుతుంది. లుక్ గుడ్ పెరుగుతుంది అనమాట. వెరీ గుడ్. స్టాప్. రిలాక్స్. జస్ట్ హోల్డ్ ఫ్యూ సెకండ్స్. ఓకే రెడీనా? ఓకే. జస్ట్ ఫస్ట్ వర్కౌట్ ఏంటంటే జస్ట్ హోల్డ్ చేయాలి. ఈ నీస్ని తీసుకుని ఇలా జస్ట్ హోల్డ్ చేయాలి. ఇలా హోల్డ్ చేసినట్లయితే మ్యాక్సిమం వెయిట్ వచ్చాయన్నమాట దీని మీద ఎక్కువ పడుతూ ఉంటుందన్నమాట. ఈ వెయిట్ అంతా ఇక్కడ పడుతున్నట్లయితే మనకేమవుతుందంటే ఇక్కడ గుడ్ టోన్ అప్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. జస్ట్ డాగ్ రేస్ అనమాట. ఈ డాగ్ రేస్ లాగా జస్ట్ హోల్డ్ చేసినట్లయితే చాలు. జస్ట్ 30 to 40 seconds. ఇలా 40 seconds ఇలా హోల్డ్ చేసినట్లయితే మనకు మోర్ ఎఫెక్టివ్ అనేది ఎక్కువ ఉంటుంది. రెండోది ఏంటంటే గుడ్ జాబ్ అనేది ఇక్కడ గుడ్ టోనింగ్ అవుతుంది. ఈ టోనింగ్ అవుతున్న ప్లేస్లో ఏంటంటే మనకు లుక్ గుడ్ కూడా ఎక్కువ పెరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. జస్ట్ 40 seconds. ఈ నీస్ అనేది ఇంకా అప్ చేసుకోవచ్చు. లేదంటే తక్కువ ఇలా అలా పెట్టుకోవచ్చు. వెరీ గుడ్. జస్ట్ అప్. ఆఫ్టర్ దట్ రిప్స్ మ్యామ్ 30 repetition. 1 yes slowly again 2 yes maximum come on 3 4 5 6 ఇలా అప్ అండ్ డౌన్ రిపిటేషన్ చేసినట్లయితే మనకేమవుతుందంటే గుడ్ టోన్ అప్ అవుతుంది. 5 6 మ్యామ్ 7 8 9 10 స్టాప్ మ్యామ్. స్టాప్. ఆపోజిట్ హ్యాండ్ ఇస్ టేక్ సపోర్ట్ మ్యామ్. ఆపోజిట్ హ్యాండ్ సేమ్ లెగ్ మ్యామ్. సేమ్ లెగ్ అప్.
జస్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే సేమ్ ఇదే పొజిషన్లో ఉంటున్నాం, ఇదే పొజిషన్లో ఉండి జస్ట్ ఆపోజిట్ హ్యాండ్ అయినమాట మన హెడ్కి సపోర్ట్ తీసుకున్నాం. ఈ హెడ్కి ఆపోజిట్ హ్యాండ్ సపోర్ట్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఒక్క నీ మీద బెండ్ చేస్తూ ఉంటాం అనమాట. నీ మీద బెండ్ చేసినట్లయితే ఈ ఎక్సర్సైజ్ దీని మీద ఇలా పెట్టినట్లయితే ఇంకా ఎఫెక్ట్ ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. కమ్ ఆఫ్టర్ దట్ రిప్స్ 10 రిప్స్ మ్యాక్సిమం. ఇది కూడా అంటే 10 to 15 రిపిటేషన్ కానీ మ్యాక్సిమం చేసినట్లయితే కొంచెం వెరీ గుడ్. ఇది కూడా 10 to 15 రిపిటేషన్ మ్యాక్సిమం అప్ చేసినట్లయితే కూడా మోర్ ఎఫెక్టివ్ అనేది ఎక్కువ ఉంటుంది. రెండోది ఏంటంటే ఆ లీన్ ఫిజిక్ అనేది రావడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే మ్యామ్, టర్న్ లైక్ దిస్ మ్యామ్, అగైన్ టర్న్ దిస్. ఎస్ మ్యామ్, గుడ్. సేమ్ మ్యామ్, జస్ట్ హోల్డ్ ఫ్యూ సెకండ్స్, మ్యామ్. ఎస్, ఇలా 40 సెకండ్స్ ఇలా మనం హోల్డ్ చేసినట్లయితే మనకు కూడా ఏంటంటే ఈ వెయిట్లు ఈ ప్లేసెస్లో ఏంటంటే మ్యాక్సిమం వెయిట్ ఇక్కడ పడుతూ ఉంటుంది అనమాట. ఈ వెయిట్ పడటం వల్ల మన బాడీ వెయిట్ ఇక్కడ పడటం వల్ల కూడా ఏమవుతుందంటే మనకి ఆ ప్లేసెస్లో వెయిట్ తగ్గడానికి, మోర్ క్యాలరీస్ ఎక్కువ బర్న్ అవడానికి, ఆ లీన్ ఫిజిక్ మాట అది రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. వెరీ గుడ్. అప్ అండ్ డౌన్ మ్యామ్, అప్ అండ్ డౌన్. ఇలా జస్ట్ ఏంటంటే 30 to 40 సెకండ్స్ హోల్డ్ చేసి జస్ట్ ఇలా అప్ అండ్ డౌన్ చేసినట్లయితే చాలు. దీనికి ఏమవుతుంది, మనకు మోర్ క్యాలరీస్ అనేది ఎక్కువ బర్న్ అవుతుంది. రెండోది ఏంటంటే ఆ ప్లేసెస్లో ఏమవుతుందంటే ఆ మజిల్ మీదే ఎక్కువ వెయిట్ పడుతుంది అనమాట. ఆ వెయిట్ పడేటప్పటికి ఏమవుతుందని అంటే మనకి ఆ లీన్గా రావడానికి, ఫిజిక్ లీన్గా రావడానికి ఎంతగానో ఛాన్సెస్ అనేది ఉంటుంది. వెరీ గుడ్ మ్యామ్. జస్ట్ హోల్డ్ ఇట్ ఫ్యూ సెకండ్స్ మ్యామ్. ఆఫ్టర్ దట్ ఆపోజిట్ హ్యాండ్ మ్యామ్. ఎస్, లిఫ్ట్ ద లెగ్. ఎస్, లిఫ్ట్ ద లెగ్. జస్ట్ హోల్డ్ ఇట్ ఫ్యూ సెకండ్స్ మ్యామ్. 1 2 3 4 ఇలా ఆపోజిట్ హ్యాండ్ చేసి సపోర్ట్ చేసుకుని పెట్టుకున్నట్లయితే కూడా ఇది కూడా మోర్ ఎఫెక్టివ్ అనేది ఎక్కువ ఉంటుంది. రెండోది ఏంటంటే ఆ లీన్ మీద ఎక్కువ వెయిట్ పడుతూ ఉంటుంది అన్నమాట. వెరీ గుడ్ మ్యామ్. జస్ట్ అగైన్ అప్ టు ద రిప్స్. మ్యాక్సిమం ఏంటంటే ఒక్కొక్కసారి ఇలా ఆపోజిట్ హ్యాండ్ పెట్టి హోల్డ్ చేయలేని పరిస్థితి ఏంటంటే జస్ట్ హోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అదే డౌన్ పెట్టుకుని ఇంకా మ్యాక్సిమం ఇంకో 20 రిపిటేషన్ చేసినట్లయితే కూడా మోర్ ఎక్కువ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకి హ్యామ్స్ట్రింగ్ అవుటర్ థైస్ నుండి ఈ దీంట్లో మేజర్గా ఫ్రంట్ థైస్ నుంచి అవుటర్ థైస్లో వచ్చే మధ్యలో లీన్ మజిల్ అనమాట. ఆ లీన్ మజిల్ మీద ఎక్కువ పడుతూ ఉంటుంది అనమాట. వెరీ గుడ్. స్టాప్, రిలాక్స్. జస్ట్ ఏంటంటే ఆఫ్టర్ దట్ మనకి ఏం చేస్తున్నాం అంటే ఇలా హోల్డ్ చేసి లే డౌన్ చేసి ఒక నీస్ బెండ్ చేసిందా. జస్ట్ ఈ నీస్ నేను బెండ్ చేసి కీప్ యూ హ్యాండ్స్ డౌన్ మ్యామ్. ఓకే, జస్ట్ ఆ నీ నేను ఏం చేసాను స్ట్రెచ్ చేస్తాం మ్యామ్. స్ట్రెచ్ చేసి జస్ట్ హోల్డ్ ఫ్యూ సెకండ్స్ మ్యామ్. ఇలా హోల్డ్ చేసాం ఫ్యూ సెకండ్స్. హోల్డ్ చేసినది ఇది ఫస్ట్ స్టెప్ అంటారు. సెకండ్ స్టెప్ ఏంటంటే ఇలా కూడా చేయలేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే మన హిప్ కింద చేతులు పెట్టుకోవచ్చు, లేదంటే హిప్ అవుట్ సైడ్ అయినా పెట్టుకోవచ్చు మన హ్యాండ్స్ అనేది. ఓకే మ్యామ్. రేజ్ యువర్ హిప్ మ్యామ్, రేజ్ యువర్ హిప్. మన హిప్ని పైకి లేపాం అనమాట. ఈ హిప్ని పైకి లేపి అప్ టు డౌన్ అనమాట. ఈ లెగ్ అనేది స్ట్రైట్ యాంగిల్లో ఉంచాం, అప్ అండ్ డౌన్ మ్యామ్. హిప్ అప్ అండ్ డౌన్ మ్యామ్. హిప్ అప్ అండ్ డౌన్. 2 3 4 5 6 ఇలా మ్యాక్సిమం ఏంటంటే అప్ అండ్ డౌన్ చేసి నీస్ మీద కంప్లీట్ డ్రాప్ మ్యామ్. 8 కమ్. వెరీ గుడ్. 9 10 9 8 7 6 5 4 3 2 ఓన్లీ 1 మూవ్. జస్ట్ రిలాక్స్. జస్ట్ ఇలా ఏంటంటే మ్యాక్సిమం ఏంటంటే ఇలా అప్ అండ్ డౌన్ చేసి ఒక నీ ఫోల్డ్ చేసి ఒక నీని స్ట్రెచ్ చేసాం. ఇది స్ట్రెచ్ చేసినట్లయితే మనకి ఏమవుతుందంటే ఆ వెయిట్ వచ్చి ఆ హిప్ మజిల్ మీద ఎక్కువ పడుతూ ఉంటుంది అన్నమాట. మన బాడీ వెయిట్ వచ్చి దాన్ని హిప్ మీద పడినప్పుడు ఆ హిప్ అనేది పొజిషన్లో ఉన్నదంతా తగ్గడానికి బూట్ అంటారు, లేదా హిప్ అంటారు అనమాట. లేదంటే మనకి ఇన్నర్ థైస్ కింద అంటారు, అవుటర్ థైస్ కూడా ఉంటాయి. వీటి మీద ఎక్కువ వెయిట్ పడుతూ ఉంటుంది అన్నమాట. ఈ వెయిట్ పడేప్పటికి మనకు అవుతుందంటే అక్కడ గుడ్ లీన్గా రావడానికి, ఆ మజిల్ టోన్ అప్ అవ్వడానికి ఎంతగానో ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఓకే, టర్న్ లైక్ దిస్. ఈ హ్యాండ్స్ని ఇన్సైడ్ పెట్టుకుని ఇప్పుడు నెక్స్ట్ టైం ఇన్సైడ్ పెట్టుకుని చేస్తున్నాం అనమాట. ఇన్సైడ్ పెట్టుకున్నట్లయితే ఎవరైనా చేసుకోగలుగుతారు, లిఫ్ట్ పైకి ఈజీగా లిఫ్ట్ చేయగలుగుతారు అనమాట. ఇది ఎఫెక్ట్ అనేది కొంచెం తగ్గుతుంది. ఇందాక చేసిన దాని మీద అవుటర్ థైస్లో హ్యాండ్స్ని కూడా పక్కన పెట్టుకుని చేసినట్లయితే మోర్ ఎఫెక్టివ్ ఉంటుంది. లేదనంటే ఇది బయటికి లోపల ఇన్సైడ్ తీసుకుని వస్తే కొంచెం ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది అనమాట. జస్ట్ రేజ్ యువర్ హిప్ మ్యామ్. జస్ట్ యువర్ హిప్. ఎస్, ఇలా అయితే ఎవరైనా చేసుకోవచ్చు అనమాట. ఇది ఇంట్లో ఉన్న కామన్ ఫస్ట్ టైం వచ్చి ఇలా చేసిన వాళ్ళు కానీ, ఎవరైనా చూసి ఇన్స్పైర్ చేసిన వాళ్ళు కానీ ఎవరైనా చేసుకోవచ్చు. లేదా కొంచెం మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే హ్యాండ్స్ని బయట పెట్టి చేసినట్లయితే ఎక్కువ ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. వెరీ గుడ్. జస్ట్ రేజ్ యువర్ హిప్ అప్ అండ్ డౌన్. స్లోలీ మ్యామ్, స్లోలీ. వెరీ గుడ్. ఇలా మ్యాక్సిమం ఏంటంటే 20 to 30 రిపిటేషన్ ఇలా చేసినట్లయితే మనకు కూడా ఏంటంటే అక్కడ లీన్ మజిల్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. వెరీ గుడ్. ఆఫ్టర్ దట్ గెట్ అప్ మ్యామ్. నెక్స్ట్ మ్యామ్, జస్ట్ కీప్ యువర్ వన్ లెగ్ మ్యామ్. జస్ట్ లెగ్స్ ఇలా తీసుకుని ఇలా జంప్ చేసుకోవాలి మ్యామ్. ఇలా జంప్ చేసుకుని జస్ట్ స్ట్రెచ్.
మళ్ళీ జంప్ చేసుకుని ఈ లెగ్స్ స్ట్రెచ్ చేసుకోవాలి. ఓకే, రెడీ మ్యామ్. జంప్, ఎస్ మ్యామ్. స్ట్రెచ్ యువర్ అనదర్ లెగ్, జస్ట్ హోల్డ్ ఇట్ ఫ్యూ సెకండ్స్ మ్యామ్, ఫ్యూ సెకండ్స్. ఎస్, వెరీ గుడ్. 1 2 3 జంప్. ఓకే మ్యామ్, అగైన్ జంప్. ఎస్ మ్యామ్, జస్ట్ హోల్డ్ ఇట్ 1 2 3. ఇలా ఏంటంటే ఇది లేటరల్ జంప్ అంటారు. లేటరల్ జంప్ అయినప్పటికీ జంప్ అండ్ లంచ్ అని వస్తుంది అనమాట. ఈ జంప్ అండ్ లంచ్లో చేసినప్పుడు ఏదైతే మ్యాక్సిమం ఏంటంటే మనకి ఆ హ్యామ్స్ట్రింగ్ ఉన్న ప్లేసెస్లో, బ్యాక్ సైడ్ ఉన్న ప్లేసెస్లో తగ్గడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. కమ్ మ్యామ్, జంప్ అండ్ జంప్. ఇలా మ్యాక్సిమం ఏంటంటే 1 feet అంటే 1.5 feet జంప్ చేయాలి. అందుకే నేను తీసుకున్నాను మ్యాట్ మీద నుంచి జంప్ చేపిస్తున్నాను అనమాట. అది 1.5 feet ఇలా జంప్ చేసి ఇలా హోల్డ్ చేసినట్లయితే 3 seconds హోల్డ్ చేసినట్లయితే మనకేమవుతుందంటే ఈ ఫ్రంట్ థైస్ నుంచి కూడా బ్యాక్ సైడ్లో ఉన్న కూడా హిప్ తగ్గడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. కమన్ మ్యామ్, వెరీ గుడ్. స్లో మ్యామ్, హోల్డ్ ఇట్ ఫ్యూ సెకండ్స్. కమన్, సూపర్. 1 2 3 గెట్ అప్. అప్ మ్యామ్. ఎస్ మ్యామ్. 1 2 3 అప్ మ్యామ్. వెరీ గుడ్, ఎక్సలెంట్ మ్యామ్, గుడ్ జాబ్. ఇలా మ్యాక్సిమం ఏంటంటే 20 to 30 రిపిటేషన్ చేసినట్లయితే మనకి ఈ ఎఫెక్ట్ అని వస్తుంది. టూ సెట్స్ కానీ లేదా 3 sets కానీ చేసుకున్నట్లయితే మనకి ఇంకా మోర్ ఎఫెక్ట్ రావడానికి. రెండోది ఏంటంటే ఆ లీన్ మజిల్స్ మీద ఎక్కువ తగ్గడానికి. అంటే ఆ హిప్ పొజిషన్స్లో మెన్స్కి అందరికీ ఎక్కువ, ఉమెన్స్కి కానీ ఎక్కువ ఉంటుంది ఆల్మోస్ట్ అనమాట. ఈ హిప్ పొజిషన్ ఇవన్నీ తగ్గడానికి ఏంటంటే చాలా ఇది మంచి గుడ్ ఎక్సర్సైజెస్. వెరీ గుడ్. జస్ట్ హోల్డ్ ఇట్ మ్యామ్, జస్ట్ హోల్డ్ ఇట్ లైక్ దిస్. జస్ట్ హోల్డ్ ఇట్ నీస్ అప్. ఎస్, హోల్డ్ ఇట్ అప్ మ్యామ్. స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ మ్యామ్, స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్. వెరీ గుడ్. జస్ట్ హోల్డ్ ఫ్యూ సెకండ్స్. ఇలా ఫ్యూ సెకండ్స్ హోల్డ్ చేసినట్లయితే మనకేంటంటే ఈ అప్పర్ థైస్ నుంచి ఇన్నర్ థైస్ మీద కూడా ఎక్కువ వెయిట్ పడుతూ ఉంటుంది అనమాట. మనం టోటల్ చేసేది ఏంటంటే హ్యామ్స్ట్రింగ్ నుంచి హిప్ వరకు ఆల్ మజిల్స్ మీద ఎక్కువ వెయిట్ చేస్తున్నాం. దీని మీద గుడ్ టోనప్ రావడానికి మన బాడీ వెయిట్ వచ్చి దీని మీద ఈ మజిల్స్ మీద ఎక్కువ వెయిట్ పడుతూ ఉంటుంది. ఆ వెయిట్ పడేప్పటికి ఏమవుతుందంటే మనకి ఇక్కడ గుడ్ టోనప్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. మనం టోటల్ వర్కౌట్ చేసేది ఏంటంటే హిప్ కాడి నుంచి టోటల్ లోయర్ బాడీ మీద ఎక్కువ వర్కౌట్ చేస్తున్నాం. ఈ లోయర్ బాడీ గుడ్ టోనప్ రావాలంటే మన బాడీ వెయిట్ మనకి ఇక్కడ హోల్డ్ అవ్వాలి. జస్ట్ హోల్డ్ అవ్వాలంటే జస్ట్ ఈ డిగ్రీస్లోనే 45 degreesలోనే ఈ బెంచ్ అంటే ఈ ఎల్ షేప్లో 90 degreesలో ఇలా మనం హోల్డ్ చేసి ఎయిర్లో పెట్టినట్లయితే మనకి ఎక్కువ వెయిట్ పడుతూ ఉంటుంది అనమాట. ఈ థైస్లో ఎక్కువ వెయిట్ పడి ఏమవుతుందంటే గుడ్ టోనప్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. వెరీ గుడ్. ఇలా జస్ట్ ఓకే, అనదర్ లెగ్ మ్యామ్. అటు అనదర్ లెగ్. మనం మ్యాక్సిమం ఏంటంటే ఇలా హోల్డ్ చేసినట్లయితే 45 seconds 30 seconds ఇలా హోల్డ్ చేసినట్లయితే మనకి ఇంకా ఎక్కువ మ్యాక్సిమం అనమాట. ఈ మ్యాక్సిమం వచ్చి మనకి ఆ వెయిట్ ఇక్కడ పడుతూ ఉంటుంది. ఆ వెయిట్ పడేప్పటికి మనకి ఆటోమేటిక్గా క్యాలరీస్ బర్న్ అయిపోతుంది. మన బాడీలో హార్ట్ రేట్ కూడా అప్ అండ్ డౌన్ ఎక్కువ అవుతుంది. మోర్ క్యాలరీస్ అనేది ఎక్కువ బర్న్ అవుతూ ఉంటుంది. వెరీ గుడ్ మ్యామ్. జస్ట్ హోల్డ్ ఫ్యూ సెకండ్స్. వెరీ గుడ్ మ్యామ్. జస్ట్ లైక్ దిస్ ఫుట్, లైక్ దిస్. ఎస్, మ్యాక్సిమం ఈ ఎల్ షేప్లో మాత్రం కంపల్సరీ బెండ్ అవుతూ ఉండాలి. ఎల్ షేప్లో బెండ్ కాకపోయినట్లయితే మనకి ఆ వెయిట్ పడదనమాట. అంటే ఇది 90 degreesలో పోస్చర్ యాంగిల్ కరెక్ట్గా ఉండాలి. వెరీ గుడ్ మ్యామ్. సాఫ్ట్, రిలాక్స్. Just one knees bend ma'am, another knees bend and stretch and kick your back side. Okay, yes, stretch and adhe knees stretch or kick chesi just hold few seconds hold cheyali. Just very good ma'am. Kick chesi hold cheyali. 1 2 3. Okay, again come on, kick chesi front side kick chesi back side kick chesi hold cheyali. Ila kick back అంటారు, ఫ్రంట్ కిక్ అండ్ బ్యాక్ కిక్ అంటారు. ఈ బ్యాక్ కిక్, ఫ్రంట్ కిక్ అండ్ బ్యాక్ కిక్ ఒకేసారి చేసినట్లయితే మనకి ఏమవుతుందంటే మ్యాక్సిమం వచ్చి ఈ హిప్ పొజిషన్ మీద మనకి వెయిట్ పడుతూ ఉంటుంది. వెరీ గుడ్ మ్యామ్. జస్ట్ హోల్డ్ ఫ్యూ సెకండ్స్. 1 2 3. ఎస్, గెట్ అగైన్ కమ్ ఆన్. 2. ఎస్ మ్యామ్, సూపర్. 3. యాక్షన్ కిక్ మ్యామ్. 4. సూపర్. వెరీ గుడ్ మ్యామ్. అగైన్ 5. సూపర్. ఇలా కిక్. ఓకే మ్యామ్. జస్ట్ టర్న్ లైక్ దిస్ మ్యామ్, టర్న్ లైక్ దిస్. Okay ma'am, like turn like this, another leg ma'am, another leg kick channel. Yes, kick and position up. Yes ma'am. Kick, just stretch, knees bend chesi knee support తీసుకోండి మ్యామ్. knee support తీసుకొని kick చేసుకోండి బ్యాక్ సైడ్. yes, kick knee support తీసుకొని bend చేయండి. yes, kick చేసి బ్యాక్ సైడ్ కిక్ చేయాలి. ఇలా బ్యాక్ సైడ్ కిక్ చేస్తే జస్ట్ హోల్డ్ చేసినట్లయితే మనకి ఈ వెయిట్ అంతా వచ్చి మ్యాక్సిమం అనమాట ఇక్కడ పడుతూ ఉంటుంది అనమాట. ఈ ప్లేసెస్లో
ఈ ప్లేసెస్లో పడితే మనకేంటంటే గుడ్ టోన్ అప్ అవ్వడానికి అందరికీ మ్యాక్సిమం ఏంటంటే అందరికీ ఉమెన్స్ అందరికీ కూడా ఎక్కువ హిప్ ఉండడం వల్ల అంటే అందరికీ హై వీల్స్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు, హైట్ లేదని చెప్పేసి వీళ్ళందరూ. దానివల్ల ఏమవుతుందంటే ఎక్స్ట్రా గ్రోత్ అయిపోతుంది ఫ్యాట్ అనేది. ఎక్కువ సిట్టింగ్ కూర్చొని జాబ్స్ వాళ్ళందరికీ ఎక్కువ సిట్టింగ్ జాబ్స్ ఉన్నాయి అందరికీ. వాళ్ళందరూ కూడా ఏంటంటే ఎక్స్ట్రా గ్రోత్ అయిపోవడంతో వాళ్ళు ఏంటంటే ఆ ప్లేసెస్లో కొంచెం ఆక్వర్డ్గా ఉంటుంది. ఇక అక్కడ దీన్ని తగ్గించుకోవాలంటే సేమ్ ఇలాంటి ఎక్సర్సైజెస్ అనమాట. ఫ్రంట్ కిక్ అండ్ బ్యాక్ కిక్ చేసినట్లయితే మ్యాక్సిమం వెయిట్ వచ్చి ఓకే రిలాక్స్ మ్యామ్ వచ్చి వెయిట్ తగ్గడం వల్ల ఆ గుడ్ టోన్ అప్ అవుతుంది. వెరీ గుడ్ మ్యామ్. ఎస్ ఓకే మ్యామ్. జస్ట్ నీ సాప్ మ్యామ్. ఎస్ ఇలా స్ట్రైట్ యాంగిల్లో మనం ఏం చేస్తున్నాం అంటే ఈ స్ట్రైట్ యాంగిల్లో జస్ట్ హోల్డ్ చేసినట్లయితే మన బాడీ వెయిట్ వచ్చి ఇక్కడ వెయిట్ ఎక్కువ పడుతూ ఉంటుంది అనమాట. ఈ వెయిట్ ఎక్కువ పడినట్లయితే మనకి ఏమవుతుందంటే గుడ్ టోన్ అప్ అవ్వడానికి లీన్గా రావడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్. మొత్తం టోటల్ బాడీ వెయిట్ వచ్చి మనకి వచ్చి ఈ హామ్స్ట్రింగ్ ఈ ప్లేసెస్లో పడుతూ ఉంటుంది అనమాట. అప్ అండ్ డౌన్ 1 2 వెరీ గుడ్ ఎక్సలెంట్ 3 ఇలా మ్యాక్సిమం ఏంటంటే 40 రిపిటేషన్ ఇలా చేసినట్లయితే కూడా మనకి ఎక్కువ లీన్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. వెరీ గుడ్. ఓకే జస్ట్ ఫోల్డ్ అదే నీస్ని మనం ఏం చేస్తాం ఫోల్డ్ చేద్దాం. ఇలా ఫోల్డ్ చేద్దాం, ఇలా కాదు ఇలా స్ట్రెచ్ చేసి ఇలా ఫోల్డ్ చేద్దాం. ఇది ఇక్కడ. ఎస్ వెరీ గుడ్. జస్ట్ ఈ నీస్ని అనేది దాన్ని మనం తీసుకొచ్చి ఇలా ఫోల్డ్ చేసినట్లయితే మనకేమవుతుందంటే మ్యాక్సిమం అంటే ఇప్పుడు లోయర్ మేము జస్ట్ డౌన్ లెగ్ని అప్ చేస్తే అప్ అండ్ డౌన్ చేయండి. అప్ అండ్ డౌన్ లెగ్ని. వెరీ గుడ్. 1 2 3 4 5 6 ఈ డౌన్ లెగ్ని అప్ అండ్ డౌన్ చేసిన వల్ల కూడా మనకేమవుతుందంటే ఈ ఇన్నర్ థైస్లో ఉన్న ఫ్యాట్ కూడా తగ్గడానికి. రెండోది ఏంటంటే అవుటర్ థైస్ మనకి హ్యామ్స్ట్రింగ్లో ఉన్న ప్లేసెస్లో ఉంటుంది. అవుటర్ థైస్ అంటే ఈ హ్యామ్స్ట్రింగ్లో ఉన్న ప్లేసెస్లో ఫ్యాట్ తగ్గాలంటే కంపల్సరీ జస్ట్ ఈ ఎక్సర్సైజెస్ అనేది ఇంట్లో హౌ టు ఫిట్ అనమాట. ఇంట్లోనే ఉండి ఇలాంటి ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల ఆ మజిల్స్ అనేది పెరగకోకుండా అది లీన్గా ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఓకే స్టాప్ మ్యామ్. స్టాప్ అగైన్ ద సేమ్ లేడర్ విష్ణు కిక్ అండ్ అప్ మ్యామ్. కిక్ అండ్ అప్ నీస్ని ఓకే. మన ఫార్వర్డ్ ఏంటంటే ఈ నీస్ని తీసుకొచ్చి ఫ్రంట్ ఇలా ఎల్బో షేప్లో అలా పెట్టుకున్నాము. దీన్ని పెట్టుకున్న తర్వాత ఏం చేస్తున్నామంటే నీస్ని తీసుకొచ్చి టచ్ చేసి జస్ట్ అక్కడ ఉన్న యాంకిల్ని టచ్ చేస్తున్నాము. టచ్ చేసి జస్ట్ లిటిల్ బిట్ అప్ ఎక్కడ గ్యాప్ లేకోకుండా జస్ట్ ఒకటే ప్రోసెస్లో ఇలా చేయడం వల్ల కూడా ఏమవుతుందంటే మనకి ఈ ప్లేసెస్లో కూడా ఎక్కువ గుడ్ లీన్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అని ఉంటుంది. ఇలా కిక్ చేసిన ఇలా కిక్ చేస్తే ఒక ఎల్ షేప్ వస్తుంది. ఎల్ షేప్ ఫామ్ అయ్యి మళ్ళీ బ్యాక్ సైడ్ కిక్ చేసినట్లయితే మనకి ఫస్ట్ ఫామ్ అవుతుంది అనమాట. ఇలా చేయడం వల్ల కూడా ఏంటంటే మ్యాక్సిమం మనకి ఈ ప్లేసెస్లో అప్పర్ థైస్ నుంచి అవుటర్ థైస్ నుంచి ఉన్న ఫ్యాట్ని ఎక్సెస్ ఉన్న ఫ్యాట్ని కూడా తగ్గించడానికి ఎంతకొంత ఛాన్సెస్ అనేది ఉంటుంది. వెరీ గుడ్. జస్ట్ ఇలా మ్యాక్సిమం ఏంటంటే 20 to 30 రిపిటేషన్ ఇలా చేసినట్లయితే కూడా మనకి అక్కడ ప్రోస్చర్గా ఆ లీన్ అంటే లోయర్ బాడీ అనేది ఎంత ఆకర్షణీయంగా తయారు చేసుకోవచ్చు అనేది ఎక్కువ చేసుకోవచ్చు. ఓకే మ్యామ్. టర్న్ దిస్ టర్న్ స్ట్రైట్ అప్ మ్యామ్. ఓకే అప్ అండ్ డౌన్ మ్యాక్సిమం ఏంటంటే ఇది కూడా ఇందులో కూడా చూసాను రైట్ సైడ్ పొజిషన్ చూసి మళ్ళీ అగైన్ లెఫ్ట్ సైడ్ చూస్తున్నాం. ఈ లెఫ్ట్ సైడ్ కూడా చూసినట్లయితే మనకు మ్యాక్సిమం ఏంటంటే ఈ ప్లేసెస్లో తగ్గడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఈ 40 డేస్ స్ట్రైట్ యాంగిల్లో లిఫ్ట్ చేసినట్లయితే మన బాడీ వెయిట్ వచ్చి మ్యాక్సిమం వచ్చి ఇక్కడ పడుతూ ఉంటుంది అనమాట. ఈ లెగ్స్ వెయిట్ వచ్చి బాడీ వెయిట్ వచ్చి ఈ పడటం వల్ల ఇక్కడ లీన్ ఫిజిక్ రావడానికి ఆ లోయర్ బాడీలో గుడ్ టోన్ అప్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. వెరీ గుడ్ మ్యామ్. జస్ట్ ఆఫ్టర్ దట్ మ్యామ్ బెండ్ చేసి లోయర్ బాడీ అప్. ఎస్ 1 ఈ యాంగిల్లో నుంచి ఈ వన్ లెగ్ అంటే ఫస్ట్ లెగ్ తీసుకొచ్చి ఇలా ఫ్రంట్ ఫార్వర్డ్ చేసి ఇలా బెండ్ చేసి కింద డౌన్ లెగ్ని ఇలా లిఫ్ట్ చేసినట్లయితే జస్ట్ మనకేమవుతుందంటే ఆ ఇన్నర్ థైస్ మీద ఎక్కువ ఎఫెక్ట్ అనేది పడుతూ ఉంటుంది. వెరీ గుడ్ మ్యామ్. సూపర్. 3 2 ఓన్లీ 1 స్టాప్ మ్యామ్. అనదర్ లెగ్ స్ట్రెచ్ అనదర్ స్ట్రెచ్ కిక్ అండ్ అప్ మ్యాక్సిమం కిక్. ఎస్ మ్యామ్. 2 వెరీ గుడ్. 3 సూపర్. 4 వెరీ గుడ్ మ్యామ్. 5 6 ఇది కూడా జస్ట్ ఏంటంటే మనకు ఈ స్ట్రైట్ యాంగిల్లో పెట్టి ఈ నీస్ని యాంకిల్కి టచ్ చేసి మన నీస్ని ఏం చేస్తామంటే ఆ యాంకిల్కి టచ్ చేస్తాం. జస్ట్ యాంకిల్కి టచ్ చేసి అప్ అండ్ డౌన్ చేయడం వల్ల కూడా మోర్ ఎఫెక్టివ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పటివరకు మీరు చూసిన ఎక్సర్సైజెస్ ఏంటంటే గుడ్ టోనింగ్ ఎక్సర్సైజెస్ వర్కౌట్ అన్నమాట. అంటే లోయర్ బాడీ ఎలా వచ్చి టోనప్ అవుతుంది, టోనప్ అయిన తర్వాత లుక్ గుడ్ అనేది ఎలా వస్తుంది అనేది ఇప్పటివరకు మీరు చూసిన వర్కౌట్. మీరు కూడా ఇన్స్పైర్ అయ్యి ఈ వర్కౌట్ చేయండి. హౌ టు ఫిట్ అనేది ఇంట్లో మ్యాక్సిమం అంటే ఉమెన్స్ అందరికి కూడా ఈ వర్కౌట్ ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. లుక్ గుడ్గా అది లెగ్స్ కానీ అంటే లోయర్ బాడీ లుక్ గుడ్గా అవ్వడానికి ఎంతగానో ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు కూడా చేసి
ఇన్స్పైర్ చేయండి. మీరు కూడా లుక్ గుడ్గా మీ బాడీని మీ ఫిజిక్స్ని తయారు చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ టీవీ7. మరి ఒక కొత్త ఎపిసోడ్లో మీ ముందుకు డిఫరెంట్గా వస్తాం. Thank you.